హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితి అనేటువంటిది ఏమిటి? అసలు ఈ వాలంటీర్లను తిరిగి మళ్ళా విధుల్లోకి అనేటువంటి దాన్ని తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందా లేదా? రీసెంట్‌గా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ల వ్యవస్థ పదవీ కాలం అనేటువంటిది గత సంవత్సరం మార్చి కాలం నాటికైతే అయిపోయినప్పటికీ కూడా వీళ్ళందరినీ కొనసాగించారంటూ ఒక వ్యాఖ్యానం అయితే చేశారు. సో, ఇక వాళ్ళందరి మీద కూడా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే గ్యాదర్ చేసి నిర్ణయం అయితే తీసుకుంటామంటూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఈ వాలంటీర్ల వ్యవస్థనైతే అసలు ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటారా లేదా? వీళ్ళకి 3 నెలల జీతం పెండింగ్‌లో అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఆ జీతం అనేటువంటిది విడుదల చేస్తారా లేదా? ఆ డీటెయిల్స్ గురించి అయితే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. మరొక వైపు చూసుకుంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన విధులను గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థకు అప్పజెప్పేందుకైతే చూస్తున్నట్లు ఆరోపణలైతే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజము? దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ముఖ్యంగా వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే మన యొక్క ఛానల్‌లో సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కూడా చాలా ఆందోళనలైతే చెందుతూ ఉండి తమను విధుల్లోకి తీసుకోండి అంటూ వాళ్ళంతా కూడా వినతిపత్రాలు అయితే అందజేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వ అధికారులకు. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 2 వర్గాల వారికైతే ఉన్నారనమాట వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో, ఇటు 2 వర్గాల వారుగా ఉన్నారు. ఎవరిని విధుల్లోకి అయితే తీసుకుంటారు అనేటువంటి దాని గురించి చూసుకున్నట్లయితే మనకు మొన్నటి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు చూసుకున్నట్లయితే రాజీనామా చేసినటువంటి వాళ్ళను విధుల్లోకైతే తీసుకునేదానికి కుదరదు అన్నట్లుగా అయితే చెప్పారనమాట. కేవలం రాజీనామా ఎవరైతే చేయకుండా ఉన్నారో వాళ్ళకు సంబంధించి అయితే ప్రత్యేక ఈ యొక్క శిక్షణ అనేటువంటిదైతే ఇప్పించి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్‌ను బట్టి వాళ్ళకి విధులనేటువంటివైతే సపరేట్‌గా ఇప్పిస్తాము అన్నట్లుగైతే మనకు తీసుకురావడం అయితే జరిగింది ప్రభుత్వ అధికారులు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థలో కూడా క్వాలిఫికేషన్ అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. సో, ఇక దీన్ని బట్టయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విధులైనటువంటి వాటిని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టయితే అప్పచెప్పుతామన్నట్లుగా అయితే తీసుకొచ్చారనమాట. అది ఎవరికి? ఈ రాజీనామా చేయనటువంటి వాళ్ళకి మాత్రమే. సో, ఇక రాజీనామా చేసినటువంటి వాళ్ళ సంగతి ఏంటి అని చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకునేదన్నట్లుగా లేదు అనే విధంగా అయితే చెప్పారనమాట. బట్ ఇప్పుడు రాజీనామా చేయనటువంటి వాళ్ళు మాత్రమే విధుల్లోకి తీసుకుంటారు. రాజీనామా చేసినటువంటి వాళ్ళని విధుల్లోకి తీసుకోరు అన్నట్లుగా అయితే వాళ్ళందరూ కూడా నిరసనకైతే దిగుతూ ఉన్నారు. ఈ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు మొత్తం కూడా. చూద్దాం మనకు ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో. అయితే ఇదిలా ఉంటే మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే ప్రస్తుతానికి రాజీనామా చేయనటువంటి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారు అని చెప్పారు, బాగానే ఉంది. బట్ ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన విధులనేటువంటివి గ్రామ వార్డు సచివాలయం అధికారులకు అప్పచెప్పేస్తామన్నట్లుగా మరొక వ్యాఖ్యానాలు అయితే వస్తున్నాయన్నమాట. ఇది ఎంతవరకు నిజము అదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఇటీవల మనకు సచివాలయం ఉద్యోగులకు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన విధులు అనేటువంటివి అప్పచెప్పేస్తామని తీసుకురావడం అయితే జరిగింది సమాచారము. సచివాలయ ఉద్యోగుల ఆవేదన కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వాలంటీర్ల విధులను గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని వీళ్ళందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ సందర్భంగా మనకు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు మనోభావాలను వారు ఈ విధంగా అయితే తెలియజేస్తూ వచ్చారనమాట. అయితే మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థ సంబంధించిన విధులనేటువంటివి గ్రామ వార్డు సచివాలయం అధికారులకు అప్పచెప్పేస్తారా లేదా అనేటువంటి దాని మీద కూడా ముందు రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మన ఛానల్ నుంచి అయితే వెంటనే అయితే మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. వీటిలో ఏమన్నా మార్పులు తీసుకొచ్చినా కూడా. ఇకపోతే మనకు వీళ్ళందరికీ గత 3 నెలల నుంచి జీతాలు అనేటువంటివి అయితే పడటం లేదనమాట. ఆల్రెడీ ఆ 3 నెలలకు సంబంధించి బిల్స్ అనేటువంటి వాటిని కూడా వీళ్ళు అప్డేట్ అనేటువంటి చేసుకోవడం జరిగింది. ఈ నిధి యాప్ ఏదైతే ఉందో ఆ నిధి పోర్టల్‌లో. సో, ఇక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వాళ్ళు ఈ బిల్స్ అనేటువంటివి అయితే అప్డేట్ చేపించుకున్నారు. బట్ శాలరీ మాత్రం అయితే ఇంకా జమ చేయడం లేదనమాట. వీళ్ళెవరికీ కూడా పడలేదు. సో, మరొక వైపు చూసుకుంటే వీళ్ళ పదవీ కాలం అయిపోయింది కదా! వీళ్ళకి గత సంవత్సరం నుంచి అయితే వీళ్ళని విధుల్లోకి అయితే తీసుకొని వాళ్ళకి శాలరీస్ అనేటువంటిది గత ప్రభుత్వం ఇచ్చిందని ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం అయితే మనకు తెలియజేస్తూ ఉంది. బట్ చూద్దాం మనకు వీళ్ళ యొక్క శాలరీస్ అనేటువంటి వాటిని అసలు విడుదల చేస్తుందా లేదా
ఒకవేళ విడుదల చేసినట్లయితే ఏ తేదీ లోపల విడుదల చేస్తుందో వీటి మీద మరింత సమాచారం అనేటువంటిది ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి అయితే వెంటనే మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.